చంద్రబాబుపై అభిమానంతో మేము పోరాటాలు చేశాం. నిన్న జోగి రమేష్ ఉదంతం చూసి ఆశ్చర్యపోయాను. చంద్రబాబు, లోకేష్‌లు నాకు పదవులు ఇవ్వకపోయినా ఆ కుటుంబం పట్ల విధేయునిగానే ఉంటాను. నాకు వాళ్ళు ఆరాధ్య దైవం. పార్టీ ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటాను. చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో రిపీట్ చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో సత్యభామ తరహాలో భువనేశ్వరి బయటికి వచ్చారు. ఇప్పటికే పరిమితమైన రిపీట్ ఇంటికే పరిమితమైన భువనేశ్వరి బ్రాహ్మణులు రాష్ట్రం కోసం ప్రజల్లోకి వచ్చారు. అంటే ఆ కుటుంబం మొత్తం ఎప్పుడూ రాష్ట్ర హితం, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తూనే ఉంటారు. వారికి ఉడతా సాయంగా మా వంతు సహకారం అందిస్తున్నాం. నిన్న నూజివీడులో జరిగిన ఘటన మాత్రం కరెక్ట్ కాదు. అదే ఏంటి పార్టీలో కొద్దిగా ఏమంటారు అది క్రమశిక్షణ లోపిస్తుంది. తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇక జీవితంలో కోలుకోదు అన్నాక ఈ పార్టీ 134 స్థానాలకి తెలుగుదేశం సింబల్ మీద గెలిచిందంటే ఓన్లీ వన్ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం తప్ప వేరే వాళ్ళు కాదు. అందులో మా పార్టీకి సంబంధించిందే చెప్తున్నాను నేను. ఇందులో వేరే ఇది కాదు. కూటమి కలయికలో మాకు ఇంకా అయిపోయింది. మా పార్టీకి సంబంధించింది ఓన్లీ వన్ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ. మేము కూడా ఉడత సాయమే. చంద్రబాబు గారిని ఎవరైనా తిడితే తిట్టాము, లేకపోతే ఎవరన్నా ఇలాగ వస్తే వెళ్ళాం తప్ప మా వల్ల ఏముండదు. కాదే మేము ఉడతలలాగా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసినా, చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడినా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరూ కూడా సహించే వ్యక్తులం కాదు. ఇవాళ ఇంతమంది ఇక్కడ ఇప్పుడు ఇదంటే ఎందుకు వచ్చారంటే మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగత అభిమానులం మేము. సరే నిన్న నేను సోషల్ మీడియా నాకు తెలీదు ఒక ఛానల్ పెట్టుకుంటే ఇది వస్తుంది. నేను ఆశ్చర్యపోయి కనీసం 10 మందికి ఫోన్ చేశా పార్టీ శ్రేణులకి. అయ్యో నీకు తెలియకపోవడం ఏంటన్నా, అసలు సోషల్ మీడియా మోగిపోతుంది, ఏంటి ఇది అని కార్యకర్తలు అల్లాడిపోతున్నారు అని. కార్యకర్తల గురించి నిలబడే హక్కు నాకుంది. సరే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మాకు పదవులు ఇవ్వకపోయినా, పదవులు రాకపోయినా మేము ఆ కుటుంబానికి లాయలే. అసలు ఎట్టి పరిస్థితుల్లో జాంతానే. ఎందుకంటే ఈ పర్సనాలిటీ ఇచ్చింది చంద్రబాబు గారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క 23 మందిలో కొంతమంది పోయి ఇంకొంతమంది పోతానని ఆయన బెదిరించి ఏదో అలాగ ఆయన నెట్టుకొచ్చి ఆ పార్టీ ఆఫీసులో కూర్చొని కరోనా టైంలో ఆ వయసులో అటు తిరిగి లోకేష్ బాబు గారిని అనేక మాటలని అసలు రాజకీయాలకు పనికిరాడంటే అలాంటి లోకేష్ బాబు నా సత్తా ఒకసారి చూడండి అని చంద్రబాబు నాయుడు గారు కుప్పం దగ్గర నుంచి వైజాగ్ దగ్గరికి వెళ్ళేసరికి జగన్మోహన్ రెడ్డి అవనివ్వండి, లోకేష్ బాబు గారిని ఎవరైతే విమర్శించుకున్నారో అందరికి కూడా ముచ్చెమట్లు పట్టడమే కాకుండా లోకేష్లో ఎంత ఫైర్ ఉందా అని ఆశ్చర్యపోయారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఏం పొగడతలు కాదు. అలాగే భువనేశ్వర్ గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో, 53 రోజులు జైల్లో పెట్టారో, ఆనాడు దీపావళికి ముందు ఎవరంటే ఒక రాక్షసుడు శ్రీకృష్ణుడు నరకాసురుడు బాణం తగిలి శ్రీకృష్ణుడు మూర్ఛపోతాడు. అప్పుడు సత్యభామ అందుకుంటుంది యుద్ధానికి. అప్పటి వరకు ఇంట్లోంచి రాని వ్యక్తి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా చేశారు, వాళ్ళ తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు. ఎప్పుడు బయటికి జనాల్లోకి రానటువంటి వ్యక్తి ఆ రోజు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆమె కూడా యుద్ధంలో దిగాల్సి వచ్చిన పరిస్థితి. ఈ ముగ్గురు 3 పక్కల వెళ్ళడమే కాకుండా నారా బ్రాహ్మణి గారు కూడా చిన్నపిల్లని వదిలేసి 53 రోజులు అక్కడే ఉండి, అంటే ఇదంతా ఒక కుటుంబం. ఈ రాష్ట్ర పాలన నుంచి మనకి
ఈ రాష్ట్ర పాలనలో ఈ నరకాసురుడి నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ రాష్ట్ర ప్రజలు మన కుటుంబాన్ని ఎంతో ఆదరించారు. ఇవాళ మనల్ని ఓడించిన ఈ యుద్ధంలోంచి మనం పారిపోకూడదు. మళ్ళీ ఈ రాక్షసుల్ని అంతమొందించి ఈ రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టి తప్పుకోవాలా, కానీ మనం ఓడినప్పుడు ఈ తప్పుకోవాలనే ఒక ఆత్మవిశ్వాసంతో పనిచేసినటువంటి వ్యక్తులు ఆ కుటుంబం. ఆ కుటుంబంలో మేము కూడా ఏదో ఉడతా సాయంలాగా చేయడం అనేది మా అదృష్టం. అయితే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచ దేశాలలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబం అభిమానులు అందరూ కూడా బాధపడుతున్నారు. ఏదో మేము వెళ్ళింది తప్పు అనేయడం కూడా ఏదో కరెక్ట్ కాదు. మీరు అలాగని మీరేదో ఇదని కూడా చెప్పట్లే. మీరు మంచి వ్యక్తులే, వ్యక్తిగతంగా అక్కడ ఉన్నటువంటి 3 వ్యక్తులు మంచోళ్ళే, అసలు దాంట్లో రెండో క్వశ్చనే లేదు. కానీ ఆ ఊరేగింపు వచ్చినప్పుడన్నా, ఆ ఊరేగింపులో జీప్ ఎక్కినప్పుడన్నా మీరు దిగిపోయి ఉండాల్సింది, లేదా తర్వాత వేదిక మీదన్నా మీరు దిగిపోయి ఉండాల్సింది. గౌతు లచ్చన్న గారు ఒక కులానికి నాయకుడు కాదు. మీరు గౌతు శిరీష గారిని అడగండి. గౌతు శిరీష గారికి ఆ నియోజకవర్గంలో వేరే వాళ్ళు వచ్చి పోటీ చేసి గౌతు శిరీష గారికి టికెట్ లేదు, నాకే టికెట్ అని అనౌన్స్ చేసుకుంటే, ఆమె కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే, నేను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఆమె టికెట్ అనౌన్స్ చేశానో లేదో ఆమెను అడగండి. నేను గౌడ కాదు కదా, గౌరా. అంటే గౌతు లచ్చన్న గారి మీద ఉన్నటువంటి ప్రేమతో నేను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని కూడా అడగకుండా నేను సొంతంగా అనౌన్స్ చేశాను. అంటే చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు కూడా కాదనరని ఒకసారి మీరు అడగండి. పేపర్ కటింగ్ కూడా ఉంది. తర్వాత చాలామంది నన్ను శ్రీకాకుళం నుంచి ఇంటికి వచ్చి మా టికెట్లు కూడా అనౌన్స్ చేయమన్నారు. అయితే ఆ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. కానీ మీరు కులాలు అంటకట్టద్దు దానికి. ఇవాళ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాలు ఈ రాష్ట్రంలో కొన్ని లక్షలు ఉన్నాయంటే దానికి కులం కాదు, అన్ని కులాల వాళ్ళు అందులో పాల్గొంటారు. అన్ని కులాల వాళ్ళు ఆయన విగ్రహాన్ని ఓపెన్ చేస్తారు. రాధాబాబు గారు వెళ్తారు, ఇంకొకరు వెళ్తారు. కొన్ని లక్షల విగ్రహాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే అన్ని కులాలు అవి చేస్తారు. మీరు ఒక నాయకుడికి కులముద్ర వేయడం కూడా కరెక్ట్ కాదు. గౌతు లచ్చన్న గారికి కులముద్ర వేయడం, అల్లూరి సీతారాం, నాకు భారతదేశంలో ఉన్నటువంటి అగ్రెసివ్ నాయకులు అందరిలో అల్లూరి సీతారామరాజు అంటే నాకు ఎంతో ఇష్టం. అల్లూరి సీతారామరాజును కూడా రాజులుగా మీరు గుర్తించకూడదు. ఆయన ఒక పోరాట యోధుడు. ఎవరి కోసం ఫైట్ చేశాడు ఆయన? గౌతు లచ్చన్న గారు ఎవరి కోసం చేశాడు? ఈ దేశం కోసం చేశాడు, స్వాతంత్ర సమరయోధుడు. అల్లూరి సీతారామరాజు గారు ఎవరి గురించి చేశాడు? రాజుల గురించి చేశాడా? ఆయన అడవులో ఉన్నటువంటి మన్ని ప్రజల కోసం పోరాటం చేశాడు. ఒక నాయకుల్ని కులాలను అంటకట్టడం కూడా కరెక్ట్ కాదు. అన్ని కులాలని పిలవాలి. అలాగే మనం వెళ్ళినప్పుడు ఇవాళ జోగి రమేష్ అనే వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు ఆ పిలిచిన వాళ్ళది పాప అలేదో కానీ మనం ఒక పొజిషన్లో ఉన్నాం. ఆ పొజిషన్ కూడా ఎవరిచ్చారు మనకి? ఈ జోగి రమేష్ ఇంటి మీద దాడి చేసినట్టు ఏ ఇంటి మీద దాడి చేశాడో ఆ ఇంటి చంద్రబాబు నాయుడు గారు. ఈ జోగి రమేష్ ఏదైతే అసెంబ్లీలో ఆ కుటుంబం గురించి మాట్లాడాడో ఆ జోగి రమేష్ వచ్చినప్పుడు తప్పుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది.